హలో అండి అందరికీ. ఇది డే 3 బ్లాగ్. సో ఈవినింగ్ సన్సెట్ అయ్యాక నైట్ లైటింగ్స్ చూద్దామని బుర్జ్ ఖలీఫా దగ్గరికి వచ్చాము. బట్ ఇంకా సన్సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కాసేపు ఇక్కడే వింగ్స్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. ఈ వింగ్ స్పాట్ చాలా స్పెషల్ అండి. బుర్జ్ ఖలీఫా ముందరే ఉంటుంది. వింగ్స్ ఆఫ్ మెక్సికో అంట. ఈ వింగ్ స్పాట్లో ప్రతి టూరిస్ట్ అండ్ ఎవరైనా సరే పిక్స్ దిగుతున్నారు. చాలా బాగుంది. బట్ క్యూ లైన్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. మాకైతే అట్లీస్ట్ 40 మినిట్స్ పట్టింది ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి. బట్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్క స్పాట్ కవర్ చేయాలని ఇంకా వెయిట్ చేసి మరీ తీసుకున్నాం పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీరు నన్ను చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది అసలు ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను బుర్జ్ ఖలీఫా చూస్తుంటే. అండ్ బుర్జ్ ఖలీఫాకి నాకు ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే చాలా ఇయర్స్ నుంచి ఖచ్చితంగా నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే దుబాయే అని అనుకొని మేనిఫెస్ట్ చేసుకునేదాన్ని. బట్ అదేంటో నాకు తెలియదు, కానీ నేను మేనిఫెస్ట్ చేసుకునింది నాకు జరగంగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మా తిరుపతిలో ఎగ్జిబిషన్ కూడా పెట్టున్నారు. సో ఎగ్జిబిషన్లో ఇలా ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్. సో ఆ ఇయర్ ఎస్పెషల్లీ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అండ్ లండన్లో టవర్ బ్రిడ్జ్ పెట్టారనమాట. సో ఆ రెండు చూసుకుంటూ వీటి దగ్గర ఫొటోస్ తీసుకున్నాను. ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అసలు ఎగ్జిబిషన్లో అలా చూడడం ఏంటి, నేను అనుకున్న మేనిఫెస్టేషన్ నాకు ట్రూగా జరగడం ఏంటి, ఇదంతా నాకు ఒక మ్యాజిక్లా అనిపించింది. ఇలా మీరు కూడా ఏమైనా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారా? ఒకవేళ చేస్తే నిజంగా ట్రూగా చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ ఎప్పుడు వింటూనే ఉంటుంది, నేను చాలా బిలీవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్కి వెళ్ళాము. సో ఇట్స్ మోర్ లైక్ ఏ పార్క్ అనమాట. కిడ్స్ విల్ బీ సో ఎంటర్టైన్డ్ అండ్ చాలా ఫన్ ఉంటుంది ఇక్కడ, గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది కొంచెం చూస్తుంటే కలర్ఫుల్గా స్క్విడ్ గేమ్లా ఉంది. మరి మీకు అలానే అనిపించిందా? అండ్ ప్లీజ్ డోంట్ లాఫ్ అట్ మీ ఫర్ దీస్ క్లిప్స్. నేను కూడా కాసేపు చిన్నపిల్ల అయిపోయి ఐ టు ఎంజాయ్ లాట్ హియర్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్లా పెట్టారనమాట. సో అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ క్రాస్ అవుతూ ఒక డ్రాప్ కూడా టచ్ అవ్వకుండా ఇలా ప్లే చేస్తూ ఉన్నారు. సో వై నాట్ మీ, నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఆర్ మీరు వెళ్ళాలి అని అనుకునే ట్రిప్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు కానీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.